కోర్టు తీర్పు తర్వాత జాగృతి కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున సమరాలు చేస్తున్నారు. కవిత భర్త అనిల్తో పాటు కవిత పెద్ద కొడుకు ఆదిత్యతోని రంగులు పూసుకుంటూ చాలా సంతోషంగా జాగృతి కార్యకర్తలు అయితే కనబడుతున్నారు. పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలు కూడా జాగృతి ఆఫీస్ చేరుకున్న పరిస్థితి. సో ఇంతమందే కవిత భర్త అనిల్తో పాటు కవిత పెద్ద కొడుకు ఆదిత్యని కూడా సంబరాలు షేర్ చేసుకుంటున్న పరిస్థితి. కవిత కూడా కొద్దిసేపట్లోనే బాణసంచతో పెద్ద ఎత్తున బాణసంచ కూడా కాల్స్తున్న పరిస్థితి. సో ఆదిత్య అన్నాడు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒక నిమిషం సార్, ఎట్లా వస్తున్నారు? కోర్టు తీర్పు ఎట్లా వస్తున్నారు? చాలా చాలా సంతోషంగా ఉంది. ఇది మనందరికీ తెలిసిన తీర్పే. మై మదర్ వాజ్ ఆల్వేస్ క్లీన్ అండ్ ఇప్పుడు కోచ్ కూడా అదే చెప్పాయి, షీఈ్ అవుట్ క్లీన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కోర్టు తీర్పు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మొదటి నుంచి మా అమ్మ కూడా అదే చెప్తుంది, నేను నిర్దోషిని అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఈరోజు కోర్టు తీర్పు రావడం కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పేసి కూడా ఆదిత్య చెప్తున్నారు. సో చూస్తున్నారు కదా, కవిత కూడా ఇప్పుడే జాగృతి ఆఫీస్కి చేరుకుంటున్న పరిస్థితి. చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా కవితకు స్వాగతం పలికేందుకు అటు బాణసంచాతో పాటు రంగులతో పెద్ద ఎత్తున కవితకు సంబంధించి ఘన స్వాగతం పలికేందుకు కార్యకర్తలు అయితే ఇక్కడ పెద్ద ఎత్తున చేరుకుంటున్న పరిస్థితి. సో మొదటి నుంచి చెప్తున్నాం, ఇది లిక్కర్ పాలసీయే, లిక్కర్ స్కామ్ కాదు, ఖచ్చితంగా ఇది లిక్కర్ పాలసీ అని చెప్పేసి మొదటి నుంచి చెప్తున్నాము. సో ఇప్పుడు కోర్టులో కూడా అదే ప్రూవ్ అయింది. మొదటి నుంచి చెప్తున్నాం, ఇది కేవలం కక్షపూరితంగానే కవితను ఇన్వాల్వ్ చేశారు, కక్షపూరితంగానే కవితపై కేసులు పెట్టి కేసులు బనాయించారని చెప్పేసి ఏదైతే నుంచి మేము చెప్తున్నామో. సో ఈరోజు కోర్టు తీర్పు కూడా అదే రావడం పట్ల జాగృతి కార్యకర్తలు కూడా ఒక పెద్ద ఎత్తున సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న పరిస్థితి. సో కవిత పార్టీ త్వరలో అనౌన్స్మెంట్ కూడా మేలోకి సంబంధించి అనౌన్స్మెంట్ కూడా ఉంటుందని చెప్పేసి చెప్తున్న ఆ తరుణంలో పార్టీ పెట్టే ముందు ఇలాంటి తీర్పు రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి కూడా కవితతో పాటు చూస్తున్న కవిత విజయ దరహాసంతో ముందుకు వస్తున్న పరిస్థితి. కార్యకర్తలు కూడా రిసీవ్ చేసుకుంటున్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం కవితతో. అక్క కంగ్రాట్స్. ఎట్లా వస్తున్నారు తీర్పుని? ఎట్లా వస్తున్నారు? 100% న్యాయ వ్యవస్థ మీద నమ్మకం బలపడింది. చాలా సంతోషంగా ఉంది. అద్భుతమైన విజయం. అందరికీ క్లీన్ చిట్ రావడం, మొత్తం పొలిటికల్ వెండెటా అనేది క్లారిటీ వచ్చింది. పార్టీ పెట్టే ముందు మీకు ఒక శుభ పరిణామం అనుకోవచ్చా? డెఫినెట్లీ దేవుడి దయ చాలా పెద్ద ఎత్తున ఉన్నట్టు అర్థం. పార్టీ పెడుతున్నందుకు ప్రకృతి సహకరిస్తుందని అర్థం. థ్యాంక్ యూ. కవిత ఒక చెప్తున్న పరిస్థితి కేవలం రాజకీయ దురుద్దేశంతోనే కేసు పెట్టారని చెప్పేసి అర్థమవుతుంది. సో కేటీఆర్ ట్వీట్కి సంబంధించి అడిగిన ప్రశ్న కూడా తను నిరాకరించింది. సో కార్యకర్తలు అయితే చాలా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ఇన్ని రోజులు కేసుకు సంబంధించి ఎప్పుడైతే మొదటి నుంచి చెప్తున్నామో ఒక పొలిటికల్ దురుద్దేశంతోనే కేసు పెట్టారు, అది ఈరోజు కోర్టు ద్వారా నిరూపితమైందని చెప్పేసి కవిత చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అజార్తో సురేష్ తొలివెల్ కోసం జాగృతి ఆఫీస్ నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.